దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతి ఒక్కరూ కూడా దైవాశీర్వాదాలతో నింపబడాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. మన ప్రభు యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో వింత కార్యాలు ఎన్నో చేస్తున్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు 5:7. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద వర్షింపకుండెను. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు నిజంగా చాలా అద్భుతాలు చేసే దేవుడు. నమ్ముటము నీ వలనైతే మాత్రమే ప్రతి కార్యము జరుగుతుంది. ఏలియా అనేక విధములైన వింత కార్యాలు ఎన్నో చేశారు. ఆయన ప్రార్థన ద్వారా సూర కార్యాలు ఎన్నో చేశారు. అయితే ఒక అద్భుతం ఏమనగా ఆయన వర్షం కురకూడదని ప్రార్థించారంట. ఏంటండి ప్రార్థనలు ఎంత శక్తివంతమైనవండి, ఎంత అద్భుతమైన ప్రార్థన. వర్షం కురకూడదని, భూమి మీద వర్షం కురకూడదని ఆయన ప్రార్థన చేయగానే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేశారు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు భూమి మీద. మన వంటి వ్యక్తే, మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి, కానీ ఆయన పరిశుద్ధ మనసు కలిగిన వ్యక్తి. చెడుతనము లేనటువంటి హృదయం, పవిత్ర హృదయం, దేవునితో తన జీవితాన్ని కట్టుకొని ఎంతో భయభక్తులుగా నడిచేటువంటి వ్యక్తి. చాలా నమ్మదగిన దేవుడని విశ్వాసముతో ఆయన ప్రార్థించారు. అడిగినది నేను పొందుకోగలనని నమ్మారు. మొదట నీవు నమ్మాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి విశ్వాసం నీకుందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అపనమ్మకంతో అడుగుతున్నావా అవుతుందా లేదా అని? నీ ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు నమ్మిన ఎడల ఆయన అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు. నీ ప్రభు నీ జీవితంలో ఎంత వింత కార్యాలు చేయబోతున్నారు. నిజమైనటువంటి నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నావా ప్రియ సహోదరి సహోదరా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా పొందుకోగలుగుతున్నావా? కనీసం నీ అవసరతలైనా తీర్చుకోగలుగుతున్నావా ప్రార్థన ద్వారా? ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. నీ ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టింది నీ హృదయ వాంఛలు తీర్చడానికి. చెడు జీవితాన్ని విడిచిపెట్టు, భక్తి విశ్వాసాన్ని కాపాడుకో. ప్రార్థించినప్పుడు నమ్మి ప్రార్థించు. ఈ కార్యం అయ్యిందని నమ్ము. నీ ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తారు. ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు, ఎంతోమంది భక్తుల ప్రార్థనలు ఆలకించిన దేవుడు. కాబట్టి నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది? నీ స్థితిగతులను మార్చగలుగుతుంది ప్రార్థన. నీ కష్టాల నుండి విడిపిస్తుంది ప్రార్థన. నిన్ను ఆశీర్వాదాలతో నింపబోతుంది ప్రార్థన. ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే బలం, ప్రార్థనే మనకు శక్తివంతమైనది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనా జీవితాలు కలిగి ప్రభువైన క్రీస్తు వారి కొరకే సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నైనా పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్న నీకు వందనాలు. అన్ని విషయాల్లో నీ సహాయం దయచే ప్రభువా. నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి. గొప్ప దేవుడవు ప్రభువా. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డకు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడు విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకోండి. ప్రార్థనలు అంగీకరించి ప్రతిఫలం ఇమ్మని శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.